సో నెక్స్ట్ జనరేషన్ లీడర్గా నారా లోకేష్ని ఆల్మోస్ట్ ఎమర్జ్ చేసేసారు. పార్టీని ఆయన టేక్ ఓవర్ చేస్తారన్నట్టు క్యాంపెయిన్ జరుగుతోంది. సో నారా లోకేష్ టేక్ ఓవర్ చేయడం ఆలస్యం, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడమే తరువాయి. లోకేష్ రాగానే నెక్స్ట్ స్ట్రాటజీ రెడీ చేసి పెట్టాడు. ఈ క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ మీడియా వైపు నుంచి జరుగుతుంది. నేను ఆ మీడియాలో ఆ ప్రచారాలే భద్రత ప్రచారాల్లోనే పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి చేయబోయే మేలు ఏందో లోకేష్ బాబు గారు చెప్తారని ఆశిస్తాను నేను. ఎందుకంటే బాధ్యతలు తీసుకున్న తర్వాత అసలు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చేయబోతున్నారు చెప్తా అనుకుంటాను. లేదు నేను ఇట్లాగే ఉంటా అనుకుంటే దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఒకటి. రెండవది, ఏదో జిల్లా కమిటీ నుంచి ప్రపోజల్ వస్తున్నట్లుంది. అవును, తీర్మానాల రూపాయలు వస్తున్నట్లుంది. నాకు ఇప్పటికే ఉన్న అనుమానం ఏంటంటే అసలుకి చంద్రబాబు నాయుడు గారిని అసలు పనిచేయలేదేమో పాపం. అసలుకి ఈ గవర్నమెంట్లో ఆయన బ్రాండ్ నాకేం కనపడ్డంలే. పాత చంద్రబాబు ముఖ్యమంత్రి కనపడలేదు. అతన్ని అంతకుముందు చంద్రబాబు ఎంతో కొంత ఎట్లో విధంగా ప్రజలకు రెస్పాన్సిబుల్ ఉండాలి, కనిపించాలి, లేకపోయినా సరే ప్రయత్నం చేసేవారు. కొంచెం భయం ఉండేది, జనం ఏమనుకుంటారు. సో ఇది నాకేం కనపడ్డంలే. సో ఆల్రెడీ ఎవ్రీథింగ్ టేక్ ఓవర్. కాకపోతే ఆన్ పేపరు లేకుంటే ఆ బుక్లు రాసుకుంటారు కదా, అది మిగిలి ఉండొచ్చు. ఎట్ వి సీ వాట్ ఈస్ దేర్. సో తెలుగుదేశం పార్టీ మహానాడు ద్వారా ప్రజలకు చెబుతున్న మాట, ఇస్తున్న హామీ, వచ్చే 30 ఏళ్ళు మేమే ఉంటాం, గతంలో జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ జరగనీయం, పెట్టుబడులు తీసుకొస్తాం, సంక్షేమం అమలు చేస్తాం, ఇవన్నీ చెప్తున్నారు. ఇంకా కొద్దిగా మాట్లాడితే ఈ మాట ఇంతకుముందు కూడా చెప్పారు కదా, ప్రతిసారి ఒక 2047 ఇప్పుడు 47 2020 తర్వాత ఏమైందో ముందు ఏమైందో తెలుసు కదా. ఇటువంటి విజన్లు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది కదా. ఇట్లా అన్ని విజన్లు గవర్నమెంట్లో మేమున్నాం కదా, అనుకుంటే మేమున్నాం కదా ఆ రోజున. కనుక చెప్పుకుంటూ విధ్వంసం అనే దానికి వాళ్ళ ఆలోచన వేరే, ప్రజల ఆలోచన వేరే. అసలు వీళ్ళు విధ్వంసం చేస్తున్నారేమో అని ప్రజలు భయపడతా ఉన్నారు. ఇప్పుడు సార్ పునర్నిర్మాణం చేస్తున్నారు అమరావతిని, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నారు, పోలవరం పూర్తి చేస్తాం 27కి అంటున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, స్వేచ్ఛనిచ్చారు, ఇంకేం కావాలి మీకు? బహుశా మీకు కూడా ఏమైనా డెఫినేషన్లు మారినాయేమో నాకు తెలియదు. ప్రభుత్వం చెప్తున్న మాట మీ దృష్టి ముందు పెడుతున్నారు. జస్ట్ టెల్లింగ్ ద గవర్నమెంట్ వర్డ్స్. ప్రభుత్వం అట్లా చెప్పడానికి లేదు, ప్రభుత్వం చెప్పదు అట్లా. మన దురదృష్టం ఏంటంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ మేమే ప్రభుత్వం అనుకుని చలామనే కాలాన్ని చూస్తూ ఉన్నాం. మేము చెప్పిందే ప్రభుత్వం అట్లా ఉండదు. ప్రభుత్వం పద్ధతి పాడు ఉంటుంది. అరాచకాలు నిన్న చూశారు మీరు, దళితులపై రోడ్లో పడుకోబెట్టి వాడు నేరం చేస్తే కేసు పెట్టు, తీసుకో, డూ సంథింగ్ లీగలీ అదే రోడ్లో పెట్టి కాళ్ళ మీద తొక్కి ఎవరిని భయపడిద్దామని పోలీస్ కాళ్ళ మీద కాలు పెట్టి తొక్కి కొట్టి సినిమాలో సీన్ చూలే ఇంతవరకు. మనం ఏం కనిపించింది చూస్తే కదా. ఏమంటాయంటే ఈ రోజు విధ్వంసం వీళ్ళు చేసిన విధ్వంసం కాదు, అసలు వీళ్ళ దగ్గర ఏ ఆలోచన లేదు కదా. జస్ట్ అధికారంలో ఉండడం అనే ఒక ఆస్పెక్ట్ తప్పనిస్తే, లేక తమకు కావాల్సిన వాళ్ళకి లాభం చేయడం అనే ఒక ఆస్పెక్ట్ తప్పనిస్తే వీళ్ళు చేసింది ఏంది లేదు. ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ ఎక్కడలో పెట్టారు? 11,400 కోట్లు పేపర్ చెప్పి సరిపోయింది. అది కార్మికులు రోడ్డు మీదే ఉన్నారు. ఆ తర్వాత అమరావతి గురించి ఎంత తక్కువ నాతో మాటిస్తే అంత మంచిది. ఎందుకంటే అమరావతి అనే ప్లేస్ నేను మొన్న పోయొచ్చు చూసొద్దామని. ఏందో విపరీతంగా చెప్తున్నారు ఏమైనా పెరిగిందని. ఏమి లేదు, చెట్లకు నీళ్లు పోస్తా ఉన్నారు, గుంతల్లో నీళ్లున్నాయి, గునాదుల్లో నీళ్లున్నాయి. కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళు చెప్పిన దాంట్లోనే డబల్ కంటే ఎక్కువ. అప్పుడు 70,000 కోట్లు చెప్తే ఇప్పుడు 1,00,000 కోట్ల పైన చెప్తా ఉన్నారు. రోడ్డు వేయడానికి బయట 15-16 కోట్లు అయితే కిలోమీటర్కి, ఇక్కడ 50-40 ఆ లెవెల్ చెప్తా ఉన్నారు. పైగా 30 అడుగు రైతు చెప్తున్నాడు, తొగితే 30 అడుగులు నీళ్లు పడతాయని నేను ఆశపడ్డా. మా అనంతపురంలో 300 పోయినా రావే, వీళ్ళకి 30కే పడతాయంటే ఆఖరి. కానీ అట్లాగే అమరావతి ఎట్లా ఎత్తారు కాబట్టి దాదాపు ఒక 70-80 లక్షల కోట్ల రూపాయల వర్కులు జరుగుతాయి అక్కడ. అందులోపల ఐఎమ్ డిమాండింగ్ చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బులు అప్పు అందరికీ పంచుతారు కదా. నేనైతే మా రాయలసీమ రాజధాని కానీ బలం కోరుకునేవాడిని, కానీ అప్పుడు చేసే అప్పు అందరికీ పంచుతారు కదా. మళ్ళీ సరే ఇట్లా మరీ నేను తక్కువ మాట అనుకోవాకండి, కానీ ఆ ఇచ్చే వర్కుల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి పైన ఆ వర్కులు ఇస్తే
వాళ్ళ వర్క్ లిస్టర్లు మొబిలైజేషన్ అమౌంట్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇచ్చారుగా ఇస్తున్నారు. వాళ్ళు మొబిలైజేషన్ అమౌంట్లు కూడా ఇస్తే హైలీ క్వాలిఫైడ్ టెక్నికల్ పీపుల్ ఉన్నారు ఈ సామాజిక వర్గాల్లో. దాన్ని అప్పుడు వాళ్ళు కూడా కడతారు. సరే మంచి మళ్ళీ మాట్లాడతా కానీ బట్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఏంటంటే ప్రజలకు సంపద పంచడం అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. ఏ సామాజిక నేపథ్యానికి ఉన్న వానికి ఇవ్వండి. అన్ని ఎలిజిబిలిటీ క్యారెక్టర్స్ చూడండి. నామ్స్లో క్రైటీరియాలో ఫిట్ అవుతాయి. క్రైటీరియా ఫిట్ అయితే ఇవ్వండి వాళ్ళకి. కనుక ఆ పని చేయమని డిమాండింగ్ చంద్రబాబు నాయుడు గారు. కొత్త స్లోగన్ అమరావతి పనుల్లో సామాజిక వర్గాల వారీగా వాళ్ళకి పనులు అప్పులు అందరూ కట్టాలి కదా. అప్పుడు అందరూ కట్టాల్సిందే. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు అందరూ కట్టాల్సిందే కదా. ఇంకా అనేక మంది మాట్లాడచ్చు. అంటే ప్రాంతాలకు కూడా పంచాలా, ఇది ప్రాంతాలకు కూడా పంచండి, జిల్లా కూడా పంచండి వర్కులు. ఎందుకంటే అందరూ కట్టాలి కదా బాబు డబ్బులు. అట్లా సాధ్యం అవుతా సార్? అట్లా ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు? జమ్మూ కాశ్మీర్ ఏదో వర్క్ జరుగుతుంటుంది, అక్కడ దానికోసం భారతదేశం అప్పు తెస్తుంది. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, ఇంకే రాష్ట్రానికి కూడా వర్క్లు ఏంటంటే అవుతా ఉంటుందా? మనసు పెడితే అయితే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నాకు గుర్తుండి అప్పుడెప్పుడు ఎన్ఆర్జీఎస్ పనుల్లో ఎస్సీ కాలనీలో జరిగే రోడ్డు పనులు, సిమెంట్ రోడ్డు పనులు ఎస్సీలకి ఇవ్వాలని అప్పుడు చేసాం. నాకు గుర్తుంది. నాకు మరి అప్పుడు సాధ్యమైంది కదా, మరి ఇప్పుడేం సాధ్యం కాదు. అంత పెద్ద బరువు మొయలేమనే మొబిలైజేషన్ అమౌంట్లు ఇస్తున్నాం కదా. పెంచండి, ఎవరొద్దన్నారు? ప్రపోజల్ బాగానే ఉంది, పెట్టండి మీ పార్టీ వైపు నుంచి. కాదు, ఇట్లా ముందు కడిగేయాలి కదా. ఆల్రెడీ 40,000 కోట్ల టెండర్లు అయిపోయినాయి, టెండర్లు అవార్డు అయిపోయింది. మిగతా వచ్చే 60-50 మాకు ఇచ్చేయమని చెప్పండి పిల్లలకి కదా. అప్పుడు మీకు అపఖ్యాతి ఉండదు, ఏమీ ఉండదు. అమరావతి అందరిది, అందరూ కట్టారు, కలిసి కట్టారు అని అనుకుంటారు. ప్రాంతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కట్టారు అనుకుంటారు. నా ఇట్లా వాళ్ళు కూడా ఇప్పుడు రాజధాని మాది అని కాకుండా ఏదో కొద్ది మాకు అప్పుడు ఒప్పందం ప్రకారం హైకోర్టు మాకు ఇవ్వయా, కానీ రెండో రాజధాని మాకు ఇచ్చి ఆలోచించండి ఇట్లా అడుగుతాం మేము కూడా మాది అనకుండా. కనుక అమరావతి తక్కువ మాడుకుంటే ఎక్కువ. ఉదాహరణకి 12,000 మంది 13,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడున్నది సరిపోతుంది. మళ్ళీ ఈయన 50 లక్షల స్క్వేర్ ఫీట్ పైగా ఆడ కట్టాలట. మొన్న మా అధినేత చెప్పాడు కదా, ఎందుకంటే అంత కష్టం ఆఖరికి ఆ గుంటూరు విజయవాడ మధ్యలో 500 ఎకరాలు కట్టారు. చాలా స్మార్ట్ ఐడియానే. బహుశా వైసీపీ యాక్షన్ ప్లాన్ అది. నెక్స్ట్ అధికారంలోకి వస్తే మీరు అదే చేయబోతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నోట్ల నుంచి మాట వచ్చిందంటే బహుశా అది ఇంప్లిమెంట్ చేయబడుతుంది అనుకుంటాను. ఎందుకంటే దూరం కూడా ఇక్కడ గట్టి భూమి ఉంది, ఇమీడియట్గా వెల్త్ పెరుగుతుంది. అక్కడ వెల్త్ పెరుగుతుంది. ఇటు 20 కిలోమీటర్లే కదా, అంతే కదా, 20 కిలోమీటర్స్ ఇటు పక్క కూడా. సో గుంటూరు అన్నీ కలిసిపోతాయి. గుంటూరు ఒంగోలు దాకా అంతా ఒక పెద్ద మెగా లేదంటే బృహత్తర సరిపోతుంది. సో అమరావతి అట్లా చేస్తే బాగుంటుంది. అమరావతి కడుతున్నాం కష్టపడి, ఎవరి కోసం కష్టపడి కడుతున్నా నాకు అర్థమైంది. అది ఎప్పుడు కాక రాష్ట్రం కోసం సార్, అందరి కోసం. రాజధాని లేని నగరం అయిపోయింది, రాజధాని లేని రాష్ట్రం అయింది కాబట్టి అది డిఫరెంట్. ఎందుకంటే మళ్ళీ బాబు గారు అనాలి నేను. ఆ రోజు 28,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి కట్టిస్తా అని చెప్తే ఈయన గంటకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. కనుక అదొక చరిత్ర. జనాలు మర్చిపోతూ ఉంటారు అనుకుంటారు, జనాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ నిన్న కావాలన్నాడో లేకుంటే నోరు జారాడో, అధికారం వచ్చిందాక కేవలం మీ వల్ల. నేను పాపం పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు? ఆయన పవన్ కళ్యాణ్ ఎడబడితే ఆడ నేనే గెలిపించా అని చెప్పుకుంటూ ఉంటాడు. అతను ఊసు లేదు బూసు లేదు. వాళ్ళ కార్యకర్తలు పెద్ద పార్టీ 134-135 సీట్లు ఒంటరికి గెలిచారు వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలకు ఆ మాట చెప్పుకుంటే తప్పే ఉంది? మీ వల్ల అధికారం తప్పనిలే, అతని పేరు చెప్పలేదు అంటున్నది. పవన్ కళ్యాణ్ వాళ్ళ అధికారం వచ్చామని ఇలా మహానాడులు ఎందుకు చెప్తారు? ఆయన చెప్తాడు కదా. ఎవరు? పవన్ కళ్యాణ్.